రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ఆత్మీయత అనురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ రోజు అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. తమ సోదరులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, తమకు రక్షణగా నిలవాలని వారు కోరుకుంటూ తీపి తినిపిస్తుంటారు. అయితే ఈసారి ఆగస్టు 7న రాఖీ పండుగ వస్తోంది. అదే రోజున పౌర్ణమి కూడా ఉంది. కానీ ఆ రోజున ఉదయం 11 గంటల్లోపు రాఖీలు కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకో తెలుసా? ఆగస్టు 7న వస్తున్న రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం వస్తుందట. ఆ గ్రహణం రాత్రి 10:47 ప్రారంభమై రాత్రి 12:48 వరకు ఉంటుందట. కనుక ఆ రోజున మధ్యాహ్నం 1:47 లోపే భోజనం ముగించుకోవాలట. ఇక రాఖీలను కట్టేవారు ఉదయం 11 గంటల లోపే ఆ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా జంధ్యం వేసుకునేవారు 10:30 లోపే కార్యక్రమం పూర్తి చేయాలి. అదేవిధంగా దేవాలయాల్లో ఉదయం 10:40 లోపే ధూప దీప నైవేద్యాలు పూర్తి చేయాలి. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయాలి. భక్తులకు దర్శనం కల్పించరాదు. ఆ రోజు ఎవరైనా తద్దినాలు పెట్టుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటల్లోపే. కాగా ఋగ్వేదులు భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం రోజు, యజుర్వేదులు భాద్రపద శుద్ధ పూర్ణిమ బుధవారం రోజు ఉపాకర్మ ఆచరించుకోవచ్చునట. రాఖీ పండుగ రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకునేవారు సోమ మంగళవారాల్లో 2 సార్లు యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. కనుక రాఖీ రోజున ముఖ్యంగా రాఖీ కట్టేవారు గుర్తుంది కదా, ఉదయం 11 గంటల లోపే కార్యక్రమాన్ని ముగించాలి.